అమెరికా దౌత్యపరమైన బెదిరింపులు, చైనా దూకుడుతో కూడిన విస్తరణవాద విధానాలు, రష్యా పన్నే వ్యూహాత్మక ఎత్తుగడలు మరియు ఇరాన్లో చెలరేగిన తీవ్ర యుద్ధం మధ్య నేడు ప్రపంచం మొత్తం ఒక భయంకరమైన ఇంధన సంక్షోభం అంచున నిలబడి ఉంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ ప్రపంచస్థాయి కల్లోలం వల్ల ప్రతి పెద్ద దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలవుతోంది. ముడిచమురి యొక్క ఈ భయంకరమైన కొరత మరియు ఆకాశాన్ని తాకుతున్న ధరల మధ్య భారత్ మోకరిల్లుతుందని పాశ్చాత్య దేశాలు మరియు గల్ఫ్ చమురు ఉత్పత్తి దేశాలు భావించాయి. తన భారీ జనాభా అవసరాలను తీర్చుకోవడానికి భారత్ ఖరీదైన ధరలకు చమురు కొనడానికి అంగీకరిస్తుందని వారు అంచనా వేశారు. కానీ ప్రపంచ శక్తుల ఈ అంచనా పూర్తిగా తప్పని నిరూపితమైంది. భారత్ ఒక వ్యూహాత్మక మాస్టర్ స్ట్రోక్ వేసింది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లో భూకంపం సృష్టించింది. మన మహారత్న సంస్థ ఓఎన్జీసీ నిశ్శబ్దంగా ఉత్తరప్రదేశ్ నడిబొడ్డున ఒక అపారమైన సంపదను కనుగొంది. ఇది ప్రపంచ దేశాల రాజకీయ సమీకరణాలను మార్చే శక్తిని కలిగి ఉంది. అసలు ఉత్తరప్రదేశ్ మైదాన ప్రాంతంలో భూమికి 3000 మీటర్ల లోతులో విదేశీ శక్తుల నిద్రను చెడగొట్టేలా ఏమి దొరికింది? భారత్ ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాలపై తన ఆధారపడటాన్ని శాశ్వతంగా ముగించబోతోందా? ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఒక అద్భుతమనే చెప్పాలి. బల్లియాలోని సాగర్పాలి గ్రామంలో ఓఎన్జీసీ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల బృందం భూమి లోపల 3000 మీటర్ల అగాధ లోతులో హైడ్రోకార్బన్ అంటే ముడిచమురు మరియు సహజవాయువు యొక్క అపారమైన నిల్వలను కనుగొన్నారు. ఇది గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు చిత్తూ పాండే కర్మభూమి అయిన పవిత్రమైన నేల. ఒకప్పుడు ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి విముక్తి కలిగించడంలో కీలక పాత్ర పోషించిన ఈ నేల ఇప్పుడు భారత్కు ఇంధన రంగంలో పూర్తి స్వాతంత్ర్యం ప్రసాదించబోతోంది. జాతీయ రహదారి 31 మరియు పవిత్ర గంగానది మధ్య ఉన్న ఈ ప్రత్యేక ప్రాంతంలో 5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అత్యాధునిక డ్రిల్లింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి. ప్రాథమిక భౌగోళిక సర్వేలో వెల్లడైన అద్భుతమైన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూగర్భ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. కానీ ఈ కథ కేవలం ఒక బావితో ముగిసిపోదు. ఈ ఒక్క ఆవిష్కరణ వెనుక ఎంత పెద్ద చిత్రం దాగి ఉందో మీరు ఊహించగలరా? నిజానికి ఇది బల్లియాలోని ఒక చిన్న గ్రామానికి లేదా ఒక బావికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. బల్లియా నుండి ప్రయాగ్రాజ్లోని ఫాఫామౌ వరకు మొత్తం 300 కిలోమీటర్ల మేర ఒక భారీ చమురు క్షేత్రం ఉన్నట్లు శాస్త్రీయ ఆధారాలు లభించాయి. ఇది ఒక చిన్న ప్రాంతం కాదు, భూమి కింద నల్ల బంగారం ప్రవహిస్తున్న ఒక భారీ కారిడార్. ఈ అవకాశాన్ని నిజం చేయడానికి ఇప్పుడు ప్రయాగ్రాజ్లోని హండియా ప్రాంతం, నీమీ గ్రామం, ఉత్తర మరియు సరాయ్ మమర్ వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో అన్వేషణ మరియు 3D సీస్మిక్ సర్వే పనులు పగలు రాత్రి నిరంతరాయంగా జరుగుతున్నాయి. ప్రయాగ్రాజ్ను ఈ భారీ ఆపరేషన్ కోసం ఎందుకు ఎంచుకున్నారనేది ఆసక్తికరమైన ప్రశ్న. గంగా బేసిన్ కేవలం వ్యవసాయానికే కాకుండా ఇంధన ఉత్పత్తికి కూడా ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాంతాలలో ఒకటిగా మారుతుందని బల్లియాలో లభించిన విజయం నిరూపించింది. సాధారణంగా ప్రజల మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది: ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాలలో అకస్మాత్తుగా చమురు ఎలా దొరుకుతుంది? దీనికి శాస్త్రీయ సమాధానం గంగా బేసిన్ యొక్క ప్రత్యేక భౌగోళిక నిర్మాణంలో ఉంది. భూమి కింద గంగా బేసిన్ పొడి ప్రాంతం కాదు. దీని కింద చాలా మందపాటి అవక్షేపణ శిలల పొరలు ఉన్నాయి. లక్షలాది సంవత్సరాలుగా ఈ భారీ బేసిన్లో భూమి కింద కూరుకుపోయిన సేంద్రియ పదార్థాలు, చెట్లు మరియు జీవరాశి తీవ్రమైన భౌగోళిక ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత కారణంగా నేడు హైడ్రోకార్బన్లుగా మారాయి. ముడిచమురు మరియు సహజవాయువు ఏర్పడడానికి ఇదే సరైన పరిస్థితి. ఇప్పటి వరకు చమురు కేవలం అస్సాం అడవుల్లోనో లేదా సముద్రపు నీటిలోనో దొరుకుతుందని పాత సిద్ధాంతాలు చెప్పేవి. కానీ బల్లియా మరియు ప్రయాగ్రాజ్ మధ్య ఉన్న ఈ 300 కిలోమీటర్ల పొడవైన ప్రాంతం ఆ పాత అంచనాలను తలకిందులు చేసింది. ఈ ప్రాంతం నుండి వాణిజ్యపరమైన ఉత్పత్తి పూర్తి స్థాయిలో ప్రారంభమైతే దేశం యొక్క తలరాత మారిపోతుంది. మొదటి మరియు అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఉత్తర భారతదేశం ఇక చమురు కోసం అస్సాం శుద్ధి కర్మాగారాలపైనో సముద్రతీర ఓడరేవులపైనో ఆధారపడవలసిన అవసరం లేదు. ఇక్కడే ఉత్పత్తి జరుగుతుంది, ఇక్కడే కొత్త శుద్ధి కర్మాగారాలు ఏర్పడతాయి. దీనివల్ల రవాణాకు ఖర్చయ్యే వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. భారత్ ప్రస్తుతం తన అవసరాల కోసం దాదాపు 85% ముడిచమురును విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. ఈ కొత్త ఆవిష్కరణ వల్ల ఆ ఆధారపడటం శాశ్వతంగా తగ్గుతుంది.
ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు మనం ప్రతి ఏటా చెల్లిస్తున్న బిలియన్ల కొద్దీ విదేశీ మారక ద్రవ్యం ఇకపై భారత్లోనే ఉంటుంది. దీనివల్ల స్థానిక రైతులకు మంచి పరిహారం అందుతుంది. యువతకు వేల సంఖ్యలో సాంకేతిక ఉద్యోగాలు లభిస్తాయి. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ ప్రాంతాలు పారిశ్రామిక శక్తి కేంద్రాలుగా మారతాయి. భారత ఇంధన వ్యూహం కేవలం ఉత్తరప్రదేశ్కు మాత్రమే పరిమితం కాదు. ఓఎన్జీసీ సముద్రపు అగాధ లోతుల్లో అంతకంటే పెద్ద వ్యూహాన్ని రచించింది. ప్రయాగ్రాజ్ మరియు బల్లియా ప్రాజెక్టులు భారత్ మాస్టర్ ప్లాన్లో ఒక చిన్న భాగం. అసలైన ఆట సముద్రపు లోతుల్లో జరుగుతోంది. 2026 నాటికి ఓఎన్జీసీ $20 బిలియన్ భారీ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు లక్ష్యం సముద్ర గర్భంలో చమురు అన్వేషణను బుల్లెట్ ట్రైన్ కంటే వేగవంతం చేయడం. ఈ భారీ ప్రణాళికలో భాగంగా ప్రపంచస్థాయి కంపెనీల నుండి అత్యాధునిక డ్రిల్లింగ్ నౌకలను మరియు యంత్రాలను లీజుకు తీసుకుంటున్నారు. వీటిని నేరుగా కొనకుండా లీజుకు తీసుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే ప్రారంభ వ్యయం తగ్గించడం మరియు ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని తక్షణమే అందుబాటులోకి తెచ్చుకోవడం. ఓఎన్జీసీ ఇప్పుడు అమెరికా మరియు ఇతర దేశాల దిగ్గజ చమురు కంపెనీలతో నేరుగా చర్చలు జరుపుతోంది.